ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో చైన్ మేళా అన్ని చైన్స్ మీద ఫ్లాట్ 4.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 6 నుంచి 14 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. కృష్ణా జిల్లాలో తెలంగాణకు న్యాయపరంగా రావాల్సిన 904 టీఎంసీల వాటాను సాధించి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నికర మిగులు వరద జలాల్లో చుక్క నీరు కూడా వదులుకునేది లేదన్నారు. కృష్ణా జిల్లాల వివిధ ట్రైబ్యునల్లో ఈ నెల 23 నుంచి జరగనున్న విచారణలో బలంగా వాదనలు వినిపించాలని అధికారులు న్యాయ నిపుణులకు దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జిల్లాల వినియోగంలో తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోలేదని 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం కూడా తీరని ద్రోహం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నెల 23 నుంచి 25 వరకు ఢిల్లీలో కృష్ణా జలాల వివాద ట్రైబ్యునల్ విచారణలో తెలంగాణ తరపున తుది వాదనలు వినిపించాల్సి ఉన్నందున సీఎం సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిఎస్ వైద్యనాథన్, సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ కె ఓహ్రా, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ తదితరులతో చర్చించారు. ఢిల్లీలో ట్రిబ్యునల్ విచారణ సందర్భంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 904 టీఎంసీల నీటి వాటాను సాధించుకునేందుకు పట్టుబట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. అవసరమైన ఆధారాలన్నీ వెంటనే సిద్ధం చేసి న్యాయ నిపుణులకు అందించాలని ఆదేశించారు. కృష్ణా నదీ జలాల్లో ఇప్పటివరకు జరిగిన అన్యాయానికి అడ్డుకట్టవేసి రాష్ట్రానికి రావాల్సిన ప్రతి నీటి బొట్టును దక్కించుకునేలా సమర్థవంతమైన వాదనలు వినిపించాలని సీఎం స్పష్టం చేశారు. ఆధారాలన్నీ ట్రిబ్యునల్ ముందుంచాలని న్యాయ నిపుణులకు సూచించారు. నికర జలాలైనా, మిగులు జలాలైనా, వరద జలాలైనా సరే తెలంగాణకు చెందాల్సిన నీటి వాటాలో చుక్క నీరు కూడా వదులుకునేది లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు కృష్ణాపై పూర్తయిన పెండింగ్, ప్రతిపాదిత ప్రాజెక్టుల వివరాలన్నీ ట్రిబ్యునల్ ముందుంచాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జీవోలు, మెమోలు, డాక్యుమెంట్లన్నీ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. దిగువ రాష్ట్రాల హక్కులతో పాటు నదీ వాటాల పంపిణీ న్యాయ సూత్రాల ప్రకారం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణాలో 904 టీఎంసీల నీటి వాటా రావాల్సిందేనని వాదించాలని సీఎం సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం న్యాయపరంగా రావాల్సిన నీటి కోటా సాధించడంలో దారుణంగా విఫలమైందన్నారు. గత ప్రభుత్వం కృష్ణా జలాల్లో రావాల్సిన నీటి వాటాలను సాధించకపోగా ఏపీకి 512 టీఎంసీలు కట్టబెట్టి 299 టీఎంసీల వాటాకు ఒప్పుకుందని అధికారులు వివరించారు. గత సర్కారు పాలమూరు నుంచి డిండి వరకు ప్రాజెక్టులన్నింటినీ పెండింగ్లో పెట్టిందన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోయిందన్న విషయాన్ని ట్రిబ్యునల్ ముందుకు తీసుకెళ్లాలని సీఎం సూచించారు. శ్రీశైలం రిజర్వాయర్ నిండకముందే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా రోజుకు 10 టీఎంసీల నీటిని ఏపీ మళ్లించి ఇతర బేసిన్లకు తరలించుకుపోతుందని వివరించారు. కాలువల సామర్థ్యం పెంచుకోవడంతో పాటు పట్టిసీమ, పులిచింతల, చింతలపాడు వరకు ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తున్న అంశాలన్నీ ఆధారాలతో సహా ట్రిబ్యునల్కు నివేదించాలన్నారు. కృష్ణా నీటిని ఏపీ అక్రమంగా మళ్లించడంతో శ్రీశైలం, నాగార్జున సాగర్తో పాటు పులిచింతల వద్ద ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులు మూతపడే ప్రమాదం ముంచుకు వచ్చిందని సీఎం పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కావడంతో తెలంగాణకు నీటి వాటాలను సాధించుకునేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని సీఎం అన్నారు. సాగు, తాగునీటి అవసరాలతో పాటు మెట్ట, కరువు ప్రాంతమైన ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు కృష్ణా జలాలు తప్ప గత్యంతరం లేదనే విషయాన్ని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. కృష్ణా నదీ జలాల్లో రావాల్సిన వాటాల భవిష్యత్తును నిర్ణయించే వాదనలు కాబట్టి ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో జారవిడుచుకోవద్దని న్యాయ నిపుణులకు సూచించారు.